హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆఖరి నిమిషంలో ఆనంది కారణంగా కంపెనీకి అవార్డు రావడంతో ఊర్వశి చెంప పగలగొట్టి షాంక్ ఇచ్చిన ఆదిత్య. ఏ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చాలామంది ఇలాగే కళ్యాణం జరిపించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. తొందరలోనే అవి నెరవేరుతాయంటూ అనంగానే కొన్ని ఎప్పటికీ నెరవేరని కలలుగానే ఉండిపోతాయంటూ ఆదిత్య అయితే అక్కడ్నుంచి పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఊర్వశి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక ఊర్వశి అయితే పైనున్న స్పీకర్ని అయితే కింద ఆదిత్య తలపైన పడాలని ప్లాన్ చేసి ఇక అది పడబోతూ ఉండంగా తను ఆదిత్యాన్ని సేవ్ చేసినట్టు నటిస్తూ ఉంటుంది. ఇక తను తలకి దెబ్బ తగిలించుకోవడంతో అది చూసిన ఆదిత్య అయితే కంగారు పడుతూ ఇక తన తలకైతే కట్టుకడతాడు. ఎందుకిలా చేశావ్? నన్ను సేవ్ చేయడానికి నువ్వు తలకి దెబ్బ తగిలించుకున్నావు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే అందరూ కూడా వస్తారు. ఏంటి ఊర్వశి, ఎంత పని చేశావ్? ఈరోజు నువ్వు గనక ఇక్కడ లేకపోతే మా బావగారికి ఎంత ప్రమాదం జరిగి ఉండేదో అంటూ ఇక జీవన కూడా చెప్తూ ఉంటుంది. ఇంతలో సునంద కూడా నా కొడుకుని కాపాడి నీ తలకి చాలా పెద్ద దెబ్బ తగిలించుకున్నావు అంటూ అడుగుతూ ఉండంగా అయ్యో మేడం, ఇదేం పెద్ద దెబ్బేమీ కాదు అంటూ ఇక ఊర్వశి కూడా నటిస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది, ఈ ఊర్వశి ఖచ్చితంగా ఏదో నటిస్తుంది, అవన్నీ ఏంటో తెలుసుకోవాలి అంటూ అనుకుంటూ ఉండంగా ఇంతలో ఇక సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ ఆనంది ఎప్పటికీ ఇక నా కొడుకు జీవితంలోకి రాలేదు. నేను వేసిన ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళిద్దరూ దగ్గరవుతారు. ఈ ఆనంది ఇక దూరమై తీరవలసిందే అంటూ సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఊర్వశి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. మరొకవైపు ఇక ఊర్వశి అయితే తలకట్టుతో అమ్మో అంటూ బాధపడుతూ ఉండంగా మరి ఇదంతా ఎవరు చేయమన్నారు? నువ్వెందుకు తలకి దెబ్బ తగిలించుకోమన్నారు బుజ్జమ్మ అంటూ అనంగానే ఈ విధంగా చేయకపోతే ఆ ఆదిత్యాకి నేను దగ్గరవ్వలేను. ఈ ఒక్క దెబ్బేంటి, ఇంకో 100 దెబ్బలు తినడానికైనా నేను రెడీగా ఉన్నాను. ఆనందిని తక్కువ అంచనా వేయకూడదు. ఆనంది ఉండగా నేను దగ్గరవ్వాలి అంటే ఇవన్నీ చేసి తీరవలసింది. నేను ఖచ్చితంగా ఇంటి కోడలుగా అడుగుపెట్టి తీర్తాను. ఆదిత్యకి భార్యగా దగ్గరై ఖచ్చితంగా ఆస్తి మొత్తం నా సొంతమయ్యేలా చేసుకుంటాను అంటూ ఇక ఊర్వశి అయితే చెప్తూ ఉండగా అప్పుడు ఇంతలో ఇక తాయారైతే ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఏంట్రా జిరాఫీ, ఇదంతా అందరూ ఇలా ఉంటే నేనెలా సంతోషంగా ఉంటాను? నాకెంటర్టైన్మెంట్ కావాలి అంటూ అనంగానే ఇక జిరాఫీ అయితే డాన్స్ వేస్తూ ఉంటాడు. ఇక జిరాఫీ డాన్స్ వేస్తూ ఉండగా అది చూసి ఊర్వశి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సునంద అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి నీకోసం ఊర్వశి చాలా రిస్క్ చేసింది. తను గనక లేకపోతే ఈరోజు నువ్వు చాలా ప్రమాదంలో పడి ఉండేవాడివి. నువ్వు ఖచ్చితంగా తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి ఫోన్ చేసి తనకి ఎలా ఉందో తెలుసుకో అంటూ సునందైతే అంటూ ఉండగా అప్పుడే ఆదిత్య అయితే ఊర్వశి ఫోన్కైతే ఫోన్ చేస్తాడు. ఊర్వశి అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ రింగ్ అవుతూ ఉండగా అప్పుడే ఇంతలో తాయారైతే అడుగుతూ ఉంటుంది, బుజ్జమ్మ నీకు ఫోనొస్తుంది, ఎవరి చూడు అంటూ అనంగానే ఇంకెవరు, మీ అల్లుడుగారు నాకెలా ఉందో అని తెలుసుకోవడానికి ఫోన్ చేసినట్టున్నారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఊర్వశి. మరింకెందుకే ఆలస్యం, ఫోన్ లిఫ్ట్ చెయ్యి అంటూ తాయారనంగానే లేదు, ఇప్పుడు నేను గనక ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎలా ఉంది అని ఫోన్లోనే అడుగుతాడు. అదే నేను గనక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా తనకి పాపం ఎలా ఉందో, లేనలేని పరిస్థితిలో ఉందేమో, వెళ్ళి చూసొద్దాము అన్నట్టు ఆలోచిస్తాడు. ఈ తెల్లవార్లు నా గురించి ఆలోచించేసరికి నా మీద ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుంది. అప్పుడు నాకిక ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించచ్చు అంటూ అనంగానే నా బంగారు తల్లి, ఎంత బాగా ఆలోచిస్తున్నావే, నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అంటూ తాయారైతే చెప్తూ ఉంటుంది. మరందుకే కదా ఇలా ప్లాన్ చేసింది. అసలు ఆ స్పీకర్ పడిపోయేలా ప్లాన్ చేసిందే నేను. ఈ విధంగా అయినా ఆదిత్యకి దగ్గరవ్వాలని ఇదంతా చేశాను అంటూ ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక సునంద అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి పాపం అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో ఏంటో, తనని ఒక్కసారి వెళ్ళి పలకరించిరా అంటూ ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి ఈ సమయంలో వాళ్ల ఇంటికి వెళ్లవలసిన అవసరం ఏముంది అంటూ అడుగుతూ ఉంటాడు చైతన్య. వాళ్ల ఇంటికి వెళ్లవలసిన అవసరం ఏంట్రా ఇప్పుడు? అమ్మాయి గనక సేవ చేసి ఉండకపోతే అన్నయ్యకి ఎంత ప్రమాదం జరిగి ఉండేది. అందుకని అమ్మాయికి కృతజ్ఞత చెప్పడంలో తప్పేమీ లేదు కదా అంటూ అనంగానే అవును, తప్పేమీ లేదు అన్నయ్య, మనం వెళ్దాం పద, నేను కూడా నీకు సాయంగా వస్తాను అంటూ చైతన్య అంటూ ఉండంగానే నువ్వే ఏమీ అవసరం లేదు, అమ్మాయి కాపాడింది మీ అన్నయ్యని, మీ అన్నయ్య వెళ్ళి చెప్తే సరిపోతుంది, నువ్వు వెనకాల వెళ్లవలసిన అవసరం లేదు అంటూ సునంద అయితే అంటూ ఉండంగా అప్పుడే శికాంత్ అయితే చెప్తూ ఉంటాడు,
ఒరే చైతన్య, వాళ్లకి ఎలా మంచిది అనిపిస్తే అలా చేసుకుని నువ్వు మాట్లాడుకో అంటూ అనంగానే సరే మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి, నాకెందుకు అంటూ చైతన్య అయితే కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే శికాంత్ అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి మనకి సాయం చేసిన వాళ్లకి థాంక్స్ చెప్పడం చాలా ఉత్తమమైన లక్షణం అంటూ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో సునంద అయితే ఆదిత్యతో చెప్తూ ఉంటుంది, నేను కనుక నీ ప్లేస్లో ఉండుంటే ఖచ్చితంగా నాకు ఇంత రక్షణ కల్పించిన వాళ్లకి కృతజ్ఞత చెప్పి ఉండేదాన్ని అంటూ ఇక సునంద అయితే చెప్పంగానే సరే మమ్మీ, నేనిప్పుడే వెళ్తాను అంటూ ఆదిత్య అయితే బయలుదేరతాడు. మరొకవైపు సూర్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడిక జ్యోతి అయితే ఫాల్ తీసుకొచ్చేస్తుంది. జ్యోతి, నీతో కొంచెం మాట్లాడాలి, నువ్విల్లారా అంటూ అనంగానే అప్పుడే జ్యోతి అయితే కూర్చుని ఏంటో చెప్పండి అంటూ అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదో కుట్టి, జీవితం ఈరోజు ఇలా అయిపోయింది అంటే దానికి కారణం శ్రీతన్ పెళ్లి విషయం గురించే కదా. శ్రీతన్ పెళ్లి విషయంలో కుట్టి ఏ తప్పు చేయలేదని నమ్మడానికి మనకే ఎంత టైం పట్టింది. ఇక సునందగారు నమ్మాలి అంటే మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరవలసింది. కాని ఈరోజు గుడిలో పరిస్థితి చూస్తే వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకునేలా కనిపించడం లేదు అంటూ ఇక ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవ్వాలంటే ఏం చేయాలి అంటూ సూర్య అడగంగానే ఏముంది, ఒకటి ఆదిత్య ఆనందినే అర్థం చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ అత్తగారైనా అర్థం చేసుకోవాలి అంటూ అనంగానే అది ఎప్పటికీ జరిగేలా కనిపించడం లేదు. వాళ్ల వాతావరణం చూస్తూ ఉంటే ఆనందిని భార్యగా ఒప్పుకునేలా లేరు అంటూ ఇక సూర్య అయితే చెప్తూ ఉంటాడు. అవునండి అంటూ అనంగానే ఇంతలో ఇందుమతి అయితే ఇదేంటివి, వీళ్ళిక్కడ మీటింగ్ పెట్టి కుట్టి గురించి మాట్లాడుకుంటున్నారు, సూర్య ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇందుమతి అయితే అనుకుంటూ ఉంటుంది. మనమేం చేద్దామనుకుంటున్నారు అంటూ అనంగానే తను తప్పు చేయలేదని మనం నిరూపిస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఎందుకు ఆలోచించకూడదు, సునందగారితో మాట్లాడితే ఖచ్చితంగా ఏదోటి మార్గం కనిపిస్తుంది కదా అంటూ అనంగానే ఈరోజు గుడిలో పరిస్థితి చూసే మీరిలా మాట్లాడుతున్నారా, వాళ్ళని చూస్తూ ఉంటే అసలా కుట్టిమీద చాలా ద్వేషాన్ని చూపిస్తున్నారు, అలాంటప్పుడు మనం ఎలా అడగగలము అంటూ ఇక జ్యోతి అయితే అంటూ ఉండంగా అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది జ్యోతి. ఈరోజు కుట్టి గుడిలో ఉండకూడదని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు, మనం కూడా ఏమీ మాట్లాడలేకపోయాము. చివరికి ఆ సీతారాముల కళ్యాణం కుట్టి దగ్గర ఉండి జరిపించేలా జరిగింది. చూసావా, మనం అనుకున్నది అనుకున్నట్టు ఎప్పటికీ జరగదు అంటూ ఇక సూర్య అయితే అంటూ ఉంటాడు. ఇంతలో మరొకవైపు ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సూర్యబాబుని బేలీమీదైతే బయటకి తీసుకువచ్చాను, కాని ఇదంతా ఎవరు చేశారో సాక్ష్యాలన్నీ సంపాదించాలి కదా. సాక్ష్యాధారాలతో శుద్ధ బయటపడినప్పుడే నా తల్లి అందరి ముందు అవమానంతో తలదించుకున్నదానికి కారణం ఎవరో అది తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేయిస్తాను, వాళ్లు జీవితాంతం శిక్ష అనుభవించేలా చేస్తాను, తొందరలోనే ఈ విషయాలన్నీ తెలుసుకుంటాను అంటూ ఇక ఆనంది అయితే అంటూ ఉండంగా అమ్మా కుట్టి, ఇదంతా సరే కాని నిన్ను నీ భర్తని చూస్తూ ఉంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. మీ ఇద్దరూ కలిసి ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, కాని అదేదీ జరగడం లేదు. మీ అత్తగారు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అంటూ పూజారి తాత అంటూ ఉండంగా నాక్కూడా భయంగానే ఉంది పూజారి తాత, మా ఇద్దరినీ శాశ్వతంగా దూరం చేయడానికి ఆవిడ ఏం ప్లాన్ చేస్తుందో అని భయమేస్తుంది. ఆవిడ గనక ఏదైనా నిర్ణయం తీసుకుంది అంటే ఖచ్చితంగా అవతలివాళ్లు జీవితాలు తలకిందులైపోయినట్టే అంటూ ఇక అంటూ ఉండంగా అప్పుడే పూజారి తాత అయితే అడుగుతూ ఉంటాడు. అమ్మా, గుడిలోకి వచ్చింది కదా ఒక అమ్మాయి, ఆదిత్యబాబుని సేవ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరు అంటూ అడుగుతూ ఉండంగా ఆ అమ్మాయి పేరు ఊర్వశి, ఆదిత్యగారికి పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ అయింది అంటూ అనానంగానే నాకు చూస్తే అలా అనిపించడం లేదమ్మా, ఎందుకంటే ఆ అమ్మాయి మీ అత్తగారితో ఉన్న క్లోజ్ని చూస్తే ఏదో బాగా కావలసిన వ్యక్తిలా అనిపిస్తుంది అంటూ ఇక పూజారి తాతైతే చెప్తూ ఉండంగా అయినవాళ్లు దగ్గరే ఉన్నా వాళ్లమీద ద్వేషంతో ఎదుటివాళ్లందరూ కూడా వాళ్లకి మంచిగానే అనిపిస్తారు, అయినా ఆదిత్యగారిని చెయ్యున ఊర్వశికి ఖచ్చితంగా థాంక్స్ చెప్పి తీరవలసింది అంటూ ఆనంది అయితే అంటూంటుంది. ఇంతలో ఇక ఆదిత్య అయితే ఊర్వశి ఇంటికైతే వెళ్తాడు. ఇక డోర్లైతే కొడుతూ ఉండంగా అప్పుడే ఊర్వశి అయితే ఎంతగానో సంతోషపడుతూ ఒరే జిరాఫీ, మీ బావగారు వచ్చినట్టున్నాడురా, ఘనంగా స్వాగతం చెప్పండిరా అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఊర్వశి. ఊర్వశి అయితే తలనొప్పితో పడుకున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో జిరాఫీ అయితే డోర్ ఓపెన్ చెయ్యంగానే ఇంతలో ఆదిత్య అయ్యయ్యూ ఎదురుంగా కనిపిస్తాడు. అప్పుడిక ఆదిత్యాన్ని చూసి జిరాఫీ అలాగే తాయారు బంగారయ్య ముగ్గురూ కూడా రండి బాబు లోపలికి రండి అంటూ ఇక లోపలికైతే దగ్గరనుండి తీసుకుని వస్తారు. ఇదేంటండి, మరింత మర్యాద అవసరం లేదు, మరి మీరు వంగి వంగి దన్నాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పవలసిన అవసరం లేదు, నేను వస్తాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉండంగా అది కాదు బాబు, మా కుటుంబం అసలే అతి సంస్కారవంతమైన కుటుంబం, ఎవరొచ్చినా గౌరీ మర్యాదలివ్వడం మాకు అలవాటు, అందుకని ఇంత ప్రేమగా పిలుస్తున్నాము అనంగానే సరేనండి, ఊర్వశికి ఎలా ఉంది, తనని పలకరించి వెళ్దామని వచ్చాను అంటూ ఆదిత్య అయితే చెప్తూండంగా ఏం చెప్పమంటారు బాబు, మా బుచ్చమ్మ తలకి చాలా గట్టి దెబ్బ తగిలింది, ఆ దెబ్బ కారణంగా
తను తలనొప్పి అంటూ పడుకొని చాలా బాధపడుతూ ఉంది. కనీసం భోజనం కూడా చేయలేదు బాబూ. మాకు ఒక్కగానొక కూతురు. తనని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాము. తన తలకి ఇలా దెబ్బ తగిలేసరికి మా ప్రాణం వెలవెలలాడిపోయింది. మా బిడ్డకి ఏం జరుగుతుందో అని చాలా కంగారు కూడా పుట్టింది అంటూ ఇక వాళ్లైతే అంటూ ఉండంగా, మీరు కంగారు పడకండి, తనని చూసుకునే బాధ్యత నాది అంటూ ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. ఆ మాటకి ఇక తాయారు బంగారయ్య అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఆదిత్య అయితే వెంటనే ఊర్వశి దగ్గరికి వెళ్ళి తనతో అయితే మాట్లాడడంతో అప్పుడే ఊర్వశి అయితే ఎంతో ఆనందపడిపోతూ, బాస్, నాకోసం మీరు ఈ సమయంలో ఇక్కడదాకా రావడమేంటి బాస్ అంటూ అడుగుతూ ఉంటుంది. ఊర్వశి అయితే, నాకోసం నువ్వంత రిస్క్ చేసినప్పుడు కనీసం నిన్ను చూడడానికి కూడా రాకపోతే నేను మానవత్వమున్న మనిషిని ఎలా అనిపించుకుంటాను, అందుకనే చూడడానికి వచ్చాను అంటూ ఇక ఆదిత్య అయితే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆనంది అయితే తన డిజైన్స్ తీసుకుని బయలుదేరుతుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనంది కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక చైతన్య శశికాంత్ అయితే టైం అవుతున్నట్టుంది, ఇంకా ఆనంది రాలేదేంటి అంటూ ఉండంగా అప్పుడే జీవన అయితే వస్తుంది. బావుగారు, డిజైన్స్ మీరు సెలెక్ట్ చేయండి, ఆనందియే రావాలా అంటూ అడుగుతూ ఉండంగా, హెలో జీవన మేడం, ఇక్కడ ఇద్దరు ఓనర్సున్నారు, ఒకరు మన్నయ్య, మరొకరు పురుషోత్తమంగారు. పురుషోత్తమంగారు తరపున ఆనంది మేడం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి సమక్షంలోనే ఆ డిజైన్స్ అన్నీ సెలెక్షన్ చెయ్యాలి అంటూ ఇక చైతన్య అయితే చెప్తూ ఉండాడు. అప్పుడే ఇంతలో ఇక ఆనంది అయితే వస్తుంది. ఆనంది కట్టుకున్న చీరను చూసి ఆదిత్య అయితే ఆనంది వైపే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే శశికాంత్ అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు, అమ్మా ఆనంది, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావమ్మా, లక్ష్మీదేవిలా ఉన్నావు అంటూ శశికాంత్ అయితే చెప్పంగానే అప్పుడే ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు, ఆనంది మేడంకి పోటీ వచ్చి వాళ్ల ఎవ్వరూ లేరు అంటూ అనంగానే, ఎందుకు లేరు, ఖచ్చితంగా ఉన్నారు అంటూ జీవన అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఊర్వశి అయితే ఎంట్రీ ఇస్తుంది. బాస్ అంటూ అనంగానే, ఏంటి ఊర్వశి, నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కెందుకొచ్చావ్ అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అయితే ఈరోజు డిజైన్ సెలెక్షన్ ఉంది కదా బాస్, నా డిజైన్స్ కూడా తీసుకొచ్చాను అంటూ తన డిజైన్స్ కూడా చూపిస్తుంది ఊర్వశి. అయితే ఇక అందరూ కూడా కలిసి కాంపిటీషన్కైతే వెళ్ళంగానే అప్పుడే ఇక ఊర్వశి అయితే, బాస్, మనం నా డిజైన్స్ కనుక పెడితే ఖచ్చితంగా మనకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటూ చెప్పంగానే, సరే ఊర్వశి, చూద్దాము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. సరే, నీకు అవకాశమిస్తున్నాను, వెళ్ళి ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడానికి ప్రయత్నించు అంటూ అనంగానే అప్పుడే ఊర్వశి అయితే కేడీ టెక్టల్ తరపున పైకైతే వెళ్తుంది. ఇక వెళ్ళంగానే ఆ డిజైన్స్ గురించి ఎవరినైతే చెప్పమంటారు. ఇదేంటిరా బాబూ, డిజైన్స్ చూపిస్తే సరిపోతుందనుకున్నాను, వీటి గురించి వివరించమంటే నేను ఎలా చెప్పాలి, నేనేం చేయాలిప్పుడు, ఇవి నేను వేసిన డిజైన్స్ కాదే, నాకు వీటి గురించి చెప్పడం కూడా రాదే అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఊర్వశి. ఇదేంటి, డిజైన్స్ వేసింది మీరు కదా, మీరు వేసుంటే ఖచ్చితంగా దీని గురించి వివరించగలరు, అంటే ఎవరు వేసిన డిజైన్స్ తీసుకొచ్చి మీరు మమ్మల్ని మోసం చేయాలి అనుకుంటున్నారా ఏంటి, ఆదిత్యగారు, ఏం జరుగుతుంది అంటూ వాళ్లైతే అడిగేసరికి అప్పుడే ఊర్వశి అయితే ఏమీ చేయలేక మౌనంగా అయితే కిందకొస్తుంది. అప్పుడే ఇంతలో ఇక ఆదిత్యగారు, నన్ను వెళ్ళమంటారా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. వెళ్ళు ఆనంది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడేక ఆనంది అయితే తను తీసుకొచ్చిన డిజైన్స్నైతే అక్కడ అందరి ముందు కూడా ప్రెజెంటేషన్ అయితే ఇస్తుంది. ఆనంది ఎంతో చక్కగా చెప్పేసరికి అందరూ కూడా ఎంతో ఆనందంగా చప్పట్లయితే కొడుతూ ఉంటారు. ఇక ఫస్ట్ ప్రైజ్ అయితే కేడీ టెక్టల్ కంపెనీకే వస్తుంది. అప్పుడేక ఆదిత్య కూడా స్టేజ్ పైకైతే వెళ్తాడు. ఇంతలో ఇక ఆ శారీ డిజైన్స్నైతే తను అందరికీ కూడా చూపించడానికి తనైతే శారీ కట్టుకుని ఆ శారీనైతే చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఆదిత్య కూడా ఆనందీ చీరనైతే పైట కొంగు పట్టుకుని చేపిస్తూ ఉంటాడు. ఇంతలో అదంతా చూసిన ఊర్వశి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కంపెనీ తరపున ఫస్ట్ ప్రైజ్ రావడంతో ఆనందీ ఆదిత్య ఇద్దరూ కూడా కిందకైతే వస్తారు. అప్పుడే అదంతా చూసిన ఊర్వశి అయితే, బాస్, ఏంటిదంతా అంటూ అనంగానే, ఏంటిదంతా, ఏంటి నీకు నేను సమాధానం చెప్పడమేంటి అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. అది కాదు బాస్, నేను వేసిన డిజైన్స్ అన్నీ ఎంతో బావున్నాయి కదా, కాని ఎందుకిలా జరిగింది, నాకిదేమో చెప్పడం రాలేదు అంటూ అనంగానే అప్పుడే ఆదిత్య అయితే ఊర్వశి చంప అయితే పగలగొడతాడు. ఇక నువ్వు నటించింది చాలు, నీ గురించి అన్నీ తెలుసుకున్నాను, నువ్వు ఈ డిజైన్స్ వెయ్యలేదని, ఈ డిజైన్స్ మా మమ్మీ వేరేవాళ్ల చేత వేయించి ఇచ్చిందని అన్నీ కూడా తెలుసుకున్నాను. నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. గుడిలో కూడా నా మీద స్పీకర్ పడేలా ప్లాన్ చేసింది నువ్వే అని అక్కడున్న సీసీ ఫుటేజ్ ద్వారా మొత్తం బయటపడింది. నువ్వు ఎంత మోసగత్తవో ఈరోజు అర్థమైంది.
అలాంటి నిన్ను నేను ఎలా క్షమిస్తాననుకున్నావు? ఇక మా కంపెనీలో నీకు ఎలాంటి జాబూ లేదు, నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక్కసారి మా కంపెనీలో అడుగు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు అనంగానే సునంద మేడం ఒప్పుకోరు అంటూ చెప్తూ ఉంటుంది ఊర్వశి. అయితే నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఆపే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఆ కంపెనీ ఓనర్ నేను కాబట్టి నాకే హక్కుంటుంది. నువ్వు గనక ఎక్కువ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను నిర్ణయం తీసుకుంటే మమ్మీ కూడా నాకేదిరి చెప్పదు అంటూ ఆదిత్య అయితే ఊర్వశికి షాకిస్తాడు. ఇక ఇదంతా తెలుసుకున్న సునంద కూడా షాకే చూస్తూ ఉంటుంది. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.